శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత సతీఖండము అధ చత్వారింశోధ్యాయ శివదర్శనము. నారద ఉవాచ విధే విధే మహాప్రాజ్ఞ శైవతత్వ ప్రదర్శక శ్రావిత రమణీప్రాయ శివలీలా మహాద్భుత వీరేణ వీరభద్రేణ దక్షయజ్ఞం వినాశ్యవై కైలాసాద్రౌ గతే తాత కిమభూత్తాద్వదాధునా. నారదుడిట్లు పలికెను, హే విధి, నీవు శివతత్వమును ప్రదర్శించే ప్రాజ్ఞుడవు. మిక్కిలి మనోరంజకము మహాద్భుతమునగు శివలీలను వినిపించితివి. వీరుడగు వీరభద్రుడు దక్షయజ్ఞమును ధ్వంసము చేసి కైలాస పర్వతమునకు వెళ్ళినాడు గదా. ఓ తండ్రి, తరువాత ఏమైనదో ఇప్పుడు చెప్పుము. బ్రహ్మ ఉవాచ అద దేవగణాసర్వే మునయశ్చ పరాజితాః రుద్రానీకైర్విభిన్నాంగా మమలోకం యయుస్తదా స్వయంభువే నమస్కృత్య మహ్యం సంస్తూయ భూరిసః తత్యస్వక్లేశం విశేషేణ కాట్యైనైవ న్యవేదయన్ తదా కన్య తతోహం వై పుత్రశోకేన పీడితః అచింతయమతివ్యగ్రో దూయమానే చేతస కిం కార్యం కార్యమద్యాసు మయా దేవ సుఖావహం ఏన జీవతు దక్షోసౌ మఖః పూర్ణం భవేత్సురః. బ్రహ్మ ఇట్లు పలికెను. అప్పుడు సర్వదేవగణములు మరియు మునులు పరాజితులై రుద్రుని సేనలచే చితక కొట్టబడిన అవయవములు గలవారై నా లోకమునకు వచ్చిరి. స్వయంభువుడనగు నాకు నమస్కరించి పరిపరి విధముల స్తుతించి తమకు కలిగిన ఆపత్తును సమగ్రముగా నివేదించిరి. పుత్రశోకముచే పీడితుడనై మిక్కిలి ఆదుర్దాతో దుఃఖముతో నిండిన మనసులు గల నేను వారి మాటలను విని ఆలోచించి తిని, ఇప్పుడు దేవతలకు సుఖము కలుగుటకై నేను చేయదగిన కర్తవ్యమేమి? దక్షుడు మరలా బ్రతికి యజ్ఞమును పూర్తియగు ఉపాయమేది? ఏవం విచార్య బహుదా నాలభం సమహం మునే విష్ణుం తదా స్మరన్ భక్త్యా జ్ఞాన సమాప్తం తదోచితం అధ దేవైశ్చ మునిభిర్విష్ణోర్లోకమహం గతః నత్వా చ వివిధైశ్చ వైర్దుఃఖం న్యవేదయం యథాధ్వరః ప్రపూర్ణ సాద్దేవ యజ్ఞకరశ్చ సహ సుఖినస్సు సురార్ సర్వే మునయశ్చ తథా కురు దేవదేవ రమానాథ విష్ణోదేవ సుఖావహ వయం త్వచ్చరణం ప్రాప్త సద్దేవ మునయో ధ్రువం ఇత్యాకర్ణ వచోమేహి బ్రహ్మణస్స రమేశ్వరః ప్రత్యువాచ శివం స్మృత్వా శివాత్మా దీనమానసః. ఓ మహర్షి, ఇట్లు నేను పరిపరి విధముల ఆలోచించి తిని, కానీ నాకు మనశ్శాంతి లభించలేదు. అప్పుడు భక్తితో విష్ణువును స్మరించగా ఆ సమయమునకు తగిన జ్ఞానము కలిగినది. అప్పుడు దేవతలతో మరియు మునులతో కూడి నేను విష్ణులోకమునకు వెళ్ళి నమస్కరించి వివిధ స్తోత్రములతో స్తుతించి మా దుఃఖమును విన్నవించి తిని. హే దేవా, ఈ యజ్ఞము పూర్ణమై ఆ యజమాని సర్వదేవతలు మరియు మునులు సుఖము పొందు ఉపాయమును చేయము. దేవదేవ లక్ష్మీపతి విష్ణు, నీవు దేవతలకు సుఖమునిచ్చువాడవు. దేవతలతో మునులతో కూడి మేము నిన్ను నిశ్చయముగా శరణు పొంది ఉన్నాము. బ్రహ్మనగు నా ఈ మాటను విని శివస్వరూపుడగు ఆ లక్ష్మీపతి దైన్యముతో కూడిన మనస్సు గలవాడై శివుని స్మరించి ఇట్లు బదులిడెను. విష్ణురువాచ తేజీయసి నసాభూత కృతాగసి బుభూషతాం తత్ర క్షేమాయ బహుదా బభూషాహి కృతాగసాం కృతపాపాసురాస్సర్వే శివేహి పరమేశ్వరే పరాద దుర్యజ్ఞభాగం తస్య శంభోర్విధేయతః ప్రసాదయధ్వం సర్వేహి యూయం శుద్ధేన చేతసా అధా పరప్రసాదం తం గృహీతాంగ్రి యుగం శివం యస్మిన్ ప్రకుపీతే దేవే వినిశ్యత్యఖిలం జగత్ స లోకపాల యజ్ఞస్య శాసనాజ్జీవితం ధృతం. విష్ణువిట్లు పలికెను. ఉన్నతిని గోరువారు తేజస్శాలియగు వ్యక్తి విషయంలో అపరాధమును చేయుట తగదు. అట్లు అపరాధము చేయు వారికి క్షేమము కలుగదు, వారి కోరిక నెరవేరదు. దేవతలందరూ పరమేశ్వరుడు శివుని యందు అపరాధము చేసిరి. ఓ విధి, వీరు శంభునకు భాగము నీయకుండిరి. మీరందరూ గొప్ప ప్రసాద బుద్ధి గల ఆ శివుని కాళ్లను పట్టుకొని శుద్ధమగు మనస్సుతో ప్రసన్నుని చేయుడు. ఆ దేవుడు కోపించినచో సమస్త జగత్తు నశించును. ఆయన శాసించినచో లోకపాలకుల జీవితము వెంటనే సమాప్తమగును, యజ్ఞము ధ్వంసమగును. తమాసు దేవం ప్రియయా విహీనం చ దురిక్తిభిః క్షమాపయధ్వం హృద్విద్దం దక్షేణ సుదురాత్మన అయమేవ మహోపాయ స్తచ్చాంత్యై కేవలం విధే శంభో సంతుష్టయే మన్యే సత్యమేవోదితం మయా నాహం న తవం సురాశ్చాన్యే మునయోపి తనుభృతః యస్య తత్వం ప్రమాణం చ న విదుర్బల వీర్యయోః ఆత్మతంత్రస్య తస్యాపి పరస్య పరమాత్మనః క ఉపాయం విదిత్సేద్వై పరం మూఢం విరోధినం చలిష్యేహమపి బ్రహ్మన్
సర్వైస్సార్థం శివాలయం క్షమాపయామి గిరీశం కృతాగస్త్య శివే ధ్రువం. మిక్కిలి దుష్టుడగు దక్షునిచే తప్పు మాటలను పలికి ఆయన హృదయము గాయపరచబడినది. ప్రియురాలి తోడులేని ఆ దేవుని వెంటనే క్షమార్పణ కోరుడు. ఓ బ్రహ్మ, శంభుడు శాంతించి సంతసించుటకు ఇదియే ఏకైకమగు గొప్ప ఉపాయమని నేను తలంచెదను. నేను సత్యమనే పలుకుచున్నాను. నేను గాని నీవు గాని ఇతర దేవతలు గాని మునులు గాని ఇతర ప్రాణులు గాని ఆయన తత్వమును ఆయన బల పరాక్రమముల సీమలను ఎరుంగజాలరు. స్వతంత్రుడు పరుడు పరమాత్మయగు ఆ శివునకు విరోధియగు పరమ మూర్ఖునకు ఉపాయమును ఎవరు చెప్పనిచ్చగించెదరు? ఓ బ్రహ్మ, నేను కూడా మీ అందరితో కూడి శివుని ధామమునకు వచ్చెదను. నేను కూడా శివుని యందు నిశ్చితముగా అపరాధమును చేసి తిని ఇప్పుడు క్షమార్పణ చెప్పెదను. బ్రహ్మౌవాచ ఇత్తమాదిశ్య విష్ణుర్మాం బ్రాహ్మణాం సామరాధికం సార్ధం దేవైర్మతిం చక్రే తద్గిరౌ గమనాయ సహా యయౌ స్వధిష్ణ్య నిలయం శివస్యాద్రి వరం శుభం కైలాసం సామరముని ప్రజేసాదియుతో హరి అతిప్రియం ప్రభోర్నిత్యం సుజుష్టం కిం నరాదిభిః నరేతరై రప్సరోభి యోగసిద్ధైర్మహోన్నతం నానామణిమయై శృంగై శోభమానం సమంతతః నానాధాతు విచిత్రం వై నానాద్రుమ లతాకులం. బ్రహ్మ ఇట్లు పలికెను. విష్ణువు దేవతలు మొదలగు వారితో కూడి ఉన్న బ్రహ్మను ఇట్లు ఆదేశించి దేవతలతో కూడి శివుని పర్వతమునకు వెళ్ళవలనని నిశ్చయించుకొనెను. విష్ణువు దేవతలతో మునులతో దిక్పాలకులతో ఇతరులతో కూడి తన ధామము నుండి బయలుదేరి మంగళకరము శివుడు నివసించు పర్వతరాజమోగు కైలాసమునకు వెళ్ళెను. కైలాసము శివప్రభునకు మిక్కిలి ప్రియమైనది. కింకర్లు మొదలగు వారిచే సేవింపబడినది. అప్సరసులు మొదలగు దేవతాస్త్రీలచే మరియు యోగ సిద్ధులచే సేవింపబడినది. మిక్కిలి ఎత్తైనది. అంతటా మనులు పొదగిన అనేక శిఖరములతో ఒప్పారునది. అనేక ధాతువులతో రంగురంగుల సానువులు గలది. అనేక విధముల చెట్లతో లతలతో దట్టముగా నిండి ఉన్నది. నానామృగ గణాకీర్ణం నానాపక్షి సమన్వితం నానాజల ప్రస్రవణై రమరై సిద్ధయోషితాం రమణైర్ విహరంతీనాం నానాకందరసానుషు ద్రుమజాతిభిరన్యాభిరాజితం రాజతప్రభం వ్యగ్రాదిభిర్మహాసత్వై నిర్గుష్టం క్రూరతోద్భితం సర్వశోభాన్వితం దివ్యం మహావిస్మయకారకం పర్యస్తం గంగయా సత్య స్థానపుణ్యతరోదయ సర్వపావన సంకర్త విష్ణుపద్యాసు నిర్మలం. ఆ కైలాసము అనేక రకముల మృగముల గుంపులతో ఆవరింపబడి ఉన్నది. అచట వివిధ రకముల పక్షులు ఉండెను. అనేక కొండ కాలువలతో కూడి ఉన్నది. దేవతా స్త్రీలు ప్రియులకు సురలతో గుడి వివిధ గుహలయందు పర్వత సానువులయందు విహరించుచుండిరి. ఆ పర్వతము వెండి వలె కాంతులీనెను. అనేక వృక్షజాతులతో ప్రకాశించుచుండెను. క్రౌర్యమును వీడిన వ్యాఘ్రము మొదలగు మహామృగములు అతట తిరుగాడుచుండెను. సమస్త శోభలతో కూడిన ఆ దివ్య పర్వతము గొప్ప అచ్చెరువును కలిగించుచుండెను. స్థాన మహిమచే మరంత పుణ్యమగు ఉదకములు గలది. సర్వులను పావనము చేయునది. విష్ణు పాదముల నుండి పుట్టినది పవిత్రమైనది అగు గంగచే చుట్టూ వారబడి ఉన్న ఆ పర్వతము నిర్మలముగా నుండెను. ఏవం విధిం గిరిం దృష్ట్వా కైలాసాఖ్యం శివప్రియం యుయుస్తే విస్మయం దేవ విష్ణాద్యాస్స మునీశ్వరాః తత్సమీపే లకాం రమ్యాం దదృశుర్నామతే పురీం కుబేరస్య మహాదివ్యాం రుద్రమిత్రస్య నిర్జరాః వనం సౌగంధికం చాపి దదృశు తత్సమీపతః సర వద్రుమాన్వితం దివ్యం యత్ర తన్నాదమద్భుతం తద్బాహ్య తస్తస్య దివ్యే సరితావతి పావనే నందాచాలక నంద చ దర్శనాత్ పాపహారికే. శివునకు ప్రియమైన కైలాసమని పేరుగాంచిన ఇట్టి పర్వతమును చూచి విష్ణువు మొదలగు దేవతలు మరియు మహర్షులు అచ్చెరువునందిరి. ఆ దేవతలు దాని సమీపమునందు శివమిత్రుడగు కుబేరుని అత్యంత దివ్యమైన అలకాయను ప్రఖ్యాతిగాంచిన సుందరమగు పురమును చూచిరి. దాని సమీపములో విధముల వృక్షములతో కూడిన సౌగంధికమును దివ్య వనమును చూచిరి. ఆ వనములోని పక్షుల ధ్వనులు అద్భుతముగా నుండెను. దానికి కొద్ది దూరములో దివ్యములు మిక్కిలి పవిత్రమైనవి దర్శన మాత్రము చే పాపములను పోగొట్టునవి అగు నంద అలకనంద అనే సరస్సులు గలవు. పపుస్సుర స్త్రియో నిత్యమవగూహ్య స్వలోకతః విగాహ్య పుంభిస్తాస్తత్ర క్రీడంతి రతికర్షితాః హిత్వా యక్షేశ్వర పురీం వనం సౌగంధికం చయత్
గచ్చంతస్తే సురా ఆరాబ్ధ రుసుశాంకరం వటం పర్యక్ కృతాచలచ్ఛాయం పాదోన విటపాయితం శతయోజన కోత్సేధం నిర్నీడం తాపవర్జితం మహాపుణ్యవతాం దృశ్యం సురమ్యం చాతిపావనం శంభుయోగ స్థలం దివ్యం యోగిసేవ్యం మహోత్తమం. దేవతా స్త్రీలు ప్రతిదినము తమ లోకము నుండి అచటకు వచ్చి వాటిలోని నీటిని త్రాగెదరు. మన్మథ పీడితులకు వారలు తమ ప్రియులతో కలిసి వాటి యందు జలక్రీడలాడెదరు. కుబేరుని నగరమును సౌగంధిక వనమును దాటి ఆ దేవతలు కొద్ది దూరము వెళ్ళి శంకరుని మర్రి చెట్టును చూచిరి. దాని ఊడలన్నీయు వేర్వేరు వృక్షముల అనునట్లున్నవి. అది బహు విస్తారముగు తొలగిపోని నీడను ఇచ్చుచుండెను. దాని క్రింద చల్లగా నుండెను. అది 100 యోజనముల ఎత్తుండెను. దాని యందు పక్షుల గూళ్ళు లేకుండెను. ఆ స్థలములో శంభుడు తపస్సు చేసెను. ఆ దివ్య స్థలము మహాపుణ్యాత్ములకు మాత్రమే చూడనగును. ఆ సుందర స్థలము పరమ పావనమైనది. మహోత్తరమగు ఆ స్థలమును యోగులు సేవించెదరు. ముముక్షు శరణే తస్మిన్ మహాయోగమయేవటే ఆసీనం దదృశు సర్వే శివం విష్ణాదయస్సురాః విధిపుత్రైర్మహాసిద్ధై శివభక్తిరతై సదా ఉపాస్యమానం సుముదాశాంతై శశాంత విగ్రహై తథా సఖ్యా కుబేరేణ భర్త్రా గుహ్యకరక్షసాం స్వగణైర్జ్ఞాతిభిః సదా తాపసాభీష్ట సద్రూపం బిభ్రతం పరమేశ్వరం వాత్సల్యాద్విశ్వ సుహృదం భస్మాది సువిరాజితం. ముముక్షువులకు శరణమైనది మహాయోగాత్మకమగు ఆ వటవృక్షముపై కూర్చుండి ఉన్న శివుని విష్ణువు మొదలగు దేవతలందరూ గాంచిరి. మహాసిద్ధులు సర్వదా శివభక్తి యందు రమించువారు, సుందరమగు దేహములు గలవారు, శాంతమూర్తులు అగు బ్రహ్మపుత్రులు ఆనందముతో శివుని ఉపాసించుచుండిరి. యక్ష రాక్షసులకు ప్రభువు మిత్రుడు నగు కుబేరుడు అతని జ్ఞాతులు శివుని గణములు ఆ శివుని ప్రత్యేకముగా సర్వదా సేవించుచుండిరి. సర్వ ప్రాణులకు వాత్సల్యమును చూపే మిత్రుడగు పరమేశ్వరుడు భస్మము మొదలగు వాటితో ప్రకాశించువాడై తపస్యాలులకు అభీష్టముకు దివ్య రూపమును ధరించి ఉండెను. మునే తుభ్యం ప్రవోచంతం పృచ్ఛతే జ్ఞానముత్తమం కుశాసనే సూపవిష్టం సర్వేషాం శృణ్వతాం సతాం కృత్వోరౌ దక్షిణే సవ్యం చరణం చైవ జానుని బహు ప్రక్రోష్టాక్షమలాలం స్థితం సత్కర్కముద్రయా ఏవం విధం శివం దృష్ట్వా తదా విష్ణ్వా దయాసురాః ప్రణేముస్త్వరితం సర్వే కరౌ బద్ధ్వా వినమ్రకాః ఉపలభ్యాగతం రుద్రో మయా విష్ణుం సతాంగతిః ఉత్తాయ చక్రే శిరసాభివందనమపి ప్రభుః. ఓ మహర్షి, ఆయన దర్భాసనమునందు కూర్చుండి మహర్షులందరూ వినుచుండగా నీవు అడిగిన ప్రశ్నలకు సమాధానముగా ఉత్తమ జ్ఞానమును బోధించుచుండెను. ఆయన కుడి తొడపై ఎడమ కాలిని జానువుని ఉంచి బాహువుల నుండి ముంజేతుల నుండి వ్రేలాడుచున్న రుద్రాక్షమాలలు గలవాడై జ్ఞానముద్రతో కూర్చుండెను. అప్పుడు ఇట్టి శివుని చూచి విష్ణువు మొదలగు దేవతలందరూ వినయముతో చేతులు కట్టుకొని శీఘ్రముగా నమస్కరించిరి. సత్పురుషులకు గతియగు రుద్రప్రభుడు అచటకు వచ్చిన నన్ను విష్ణువుని చూచి లేచి శిరస్సుతో అభివాదమును కూడా చేసెను. వందితాంగ్రి తదా సర్వైర్దివ్యైర్విష్ణాదవిశివః ననామాద యథా విష్ణు కశ్యపం లోకసద్గతి సురసిద్ధ గణాధీశ మహర్షి సునమస్కృతం సమువాచ సురైర్విష్ణు కృతసన్నతి మాదరాత్. విష్ణువు మొదలగు దేవతలందరిచే నమస్కరింపబడిన పాదములు గల శివుడు లోకములకు సద్గతినిచ్చు విష్ణువు కశ్యప ప్రజాపతికి నమస్కరించిన తీరున మాకు నమస్కరించెను. దేవతలు, సిద్ధులు, గణాధీశులు మరియు మహర్షులచే సాదరముగా నమస్కరింపబడిన శివుని ఉద్దేశించి విష్ణువు దేవతలతో కూడి ఇట్లు పలికెను. ఇతి శ్రీ శివమహాపురాణే ద్వితీయాయాం రుద్ర సంహితాయాం ద్వితీయే సతీఖండే శివదర్శన వర్ణనం నామ 40ోऽధ్యాయః. శ్రీ శివమహాపురాణములో 2వ రుద్ర సంహిత యందు సతీఖండములో శివదర్శన వర్ణనం అనేబడే 40వ అధ్యాయము ముగిసినది.